హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ పాండిచేరి. సో మార్నింగ్ నుంచి బయట వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. సో మార్నింగ్ వచ్చేసి పాండిచేరి టౌన్లోకి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ బైక్కి వెనక బ్రేక్ ప్యాడ్స్ పోయాయన్నమాట. అవి చేంజ్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి కంప్లీట్ ట్రైన్. సో రూమ్ కూడా మేము షిఫ్ట్ అయ్యాము. అది కూడా నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే వెనక కనిపిస్తుంది కదా అడ్రస్ రెస్టారెంట్. ఇక్కడ వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ తిన్నాము. బ్రో బిల్ ఎంత అయింది? 385 రూపీస్. సో ఇక్కడ మనకి రైస్ అయితే కంప్లీట్లీ అన్లిమిటెడ్. నాన్ వెజ్ కర్రీస్ వచ్చేసి చికెన్, అలానే ఫిష్ ఇచ్చారు. అండ్ 3 వెరైటీస్ ఆఫ్ తాలింపు ఇచ్చారు: రసం, సాంబార్, పెరుగు, అప్పడం. సో 198 మాత్రం కంప్లీట్లీ రీజనబుల్ అనే చెప్తాను. సో ఎవరైనా హోమ్లీ ఫుడ్ తినాలి అనుకుంటే ఆరోవిలీలో మనకి ఈ అడ్రస్ రెస్టారెంట్లో ఒకసారి వచ్చి ట్రై చేయండి. టేస్ట్ పరంగా చాలా బాగుంది. సో మనమైతే చెప్పాను కదా, మనం ఉంటున్నది వచ్చేసి టైమ్ ట్రావెలర్స్ ఫార్మ్ స్టే. సో ఇక్కడ నైట్ స్టే ఎక్స్పీరియన్స్ గురించి చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో స్టే ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అంటే నేచర్ కదా, చుట్టూ చెట్లు ఉన్నాయి. నైట్ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అంటే సిటీలో సౌండ్స్ కానివ్వండి, ఏం సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా రూమ్ లో రెస్ట్ తీసుకున్నాము. యాక్చువల్ గా ప్లాన్ ప్రకారం ఏమంటే రాక్ బీచ్ కి వెళ్ళి సన్ రైజ్ చూసుకొని ఫ్రెంచ్ కాలనీస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత రూమ్కి వచ్చి ఇంకా ఇక్కడ ఆరోవిల్లి కొన్ని ఉన్నాయన్నమాట. ఆరోవిల్లో స్వరం అనేసి ఒక ప్లేస్ ఉంది. అంటే అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళేసి అంతే ఇంకేమైనా చూద్దామని అనుకున్నాం. ఇది ప్లాన్. బట్ మార్నింగ్ ఏమైందంటే బైక్ బ్రేక్ ప్యాడ్స్ వెనక పూర్తిగా అయిపోయాయి. సో అది చేంజ్ చేసుకునేకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెళ్ళి అక్కడ అయిపోయి మళ్ళీ వచ్చేసరికి టైం అయిపోయింది. అండ్ రెయిన్ స్టార్ట్ అయింది. ఈ రెయిన్ పడే టైంలో అంటే ఇప్పుడు మనమున్న ఈ టైమ్ ట్రావెలర్స్ ఫార్మ్ స్టేలో ఒక బ్రో పరిచయం అయ్యారు. సో వాళ్ళు మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చారు, కర్నూలు దగ్గర. సో ఆ బ్రోతో ఆ వాన పడే టైంలో ఇంకా ఏం చేయలేము కదా, సరే కనీసం ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం అనేసి మాట్లాడుతుంటే ఇక్కడ అంటే సేమ్ ఇదే ఫార్మ్ స్టేలో నియర్లీ 11 months నుంచి ఉన్నారంట. ఇంకా ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ నిజంగా ఇంత ఉందా డెప్త్ అని తెలుస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. అంటే ఇక్కడ వాలంటీరింగ్ అనే ఒకటి ఉంటుంది అనమాట ఆప్షన్. సో మీరు ఎన్ని మంత్స్ ఉన్నా ఇక్కడ ఫ్రీ అనమాట. రూమ్, ఫుడ్ అన్ని ఫ్రీగా పెడతారు. సో మినిమం ఇక్కడ 4 days అని ఉంటుంది అనమాట. సో వాళ్ళే పిక్ చేస్తారు, అంటే బస్ లో వాళ్ళే డ్రాప్ చేస్తారు. అలానే ఫుడ్ ఫ్రీ, రూమ్ ఫ్రీ, అన్ని వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక వాలంటీర్ లాగా, అంటే ఇప్పుడు ఈ స్టేలోనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టేలో పెట్స్ ఉన్నాయి, అంటే ఒక 4 cats ఉన్నాయి, అలానే ఒక 2 dogs ఉన్నాయి. సో వాటికి ఫుడ్ టైం వచ్చి 9 అనుకుందాం అనుకోండి. ఆ 9 కి వాళ్ళు వెళ్ళి ఫుడ్ ఫీడ్ చేయడం. సో జస్ట్ 1 hour 2 hour వర్క్సే ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఎటువంటి అంటే ఈవెన్ 1 రూపీ లేకుండా ఆరోవిలీలో బతికేయచ్చు. అంటే మీరు ఏ అమౌంట్ స్పెండ్ చేయకుండా ఫుడ్ ఫ్రీగా, రూమ్ ఫ్రీగా, అంటే కమ్యూనిటీస్ తో కలిసి తిరగడం అన్ని ఫ్రీగా చేయొచ్చు అనమాట, వితౌట్ సింగిల్ పెన్నీ. సో యాక్చువల్లీ లాస్ట్ 2 days మనము పాండీలో ఉన్నాం కదా సిటీలో. సో ఆరోవిల్లో కూడా ఒక 2 days స్టే చేద్దాము. ఎట్లో రెయిన్ పడింది నిన్న, ఎట్లో ప్లాన్ మొత్తం స్పాయిల్ అయింది. కనీసం ఇప్పుడైనా నేచర్ కి దగ్గరగా ఆరోవిల్లో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి, అండ్ ఇక్కడ నుంచి మనకి ప్యారడైజ్ బీచ్ ఉంది, అలానే శాండ్ డ్యూన్స్ ఉంది, అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్లు ఆరోవిల్లో రూమ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. సో వాళ్ళు కూడా 1200 అట్లా చెప్తున్నారు స్టార్టింగ్ కాబట్టి 3 days కి డిస్కౌంట్ ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ చెప్తున్నారు. సో ఇప్పుడు మనం వెనక్కి కనిపిస్తుంది కదా, సో ఈ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి టైమ్ ట్రావెలర్ అనేసి ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా సెటప్. సో ఇక్కడైతే మనకి ఫారినర్స్ ఉంటారు, అలానే ఈవినింగ్ చిన్న పార్టీ జరుగుతాయి ఫామ్ హౌస్ లో. వీళ్ళది ఇంకొకటి కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. సో ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను, చూడండి ఎట్లుందో. మంచిగా పిల్లులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనకి బేసికలీ రూమ్ ఇదనమాట. సింపుల్గా ఉంటుంది. ఒక బెడ్, అది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్, అండ్ ఇక్కడ చిన్న కిచెన్ అనమాట. సో ఫారినర్స్కి కన్వీనియంట్గా ఇది. అండ్ ఇక్కడ వాళ్ళ మీద ఏవో వాళ్ళు వేసిన ఆర్ట్స్. సో మనకి ఈ రూమ్ అయితే డీసెంట్. పిల్లి. సో మనకి ఇక్కడ పెట్స్ అన్నీ బాగున్నాయి నేచర్కి. ఇక్కడ ఒక 2 పిల్లులు, ఇదొకటి. సో ఈరోజు ఈ పిల్లలతో మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. చుట్టూ ట్రీస్ ఉన్నాయి, అండ్ అక్కడ ఏదో హట్ టైప్ ఒకటి ఉందన్నమాట. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అలానే ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ఏ టైం ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంటుంది. సో ఎవరైనా ఆరోవిల్లో స్పెండ్ చేయాలి నేచర్లో అంటే మాత్రం ఓకే ట్రై చేయొచ్చు. అంటే డీసెంట్గా ఉంది కదా ప్రాపర్టీ. సో మనమైతే ఇప్పుడు ఏమన్నా ఫుడ్ లైట్గా తినేసి ఈవినింగ్కి శాండ్ డ్యూన్స్ బీచ్ అనుకున్నాను. ఈరోజు వాన సహకరిస్తే నిన్నట్లాగా స్పాయిల్ చేయకుండా ప్లాన్ కరెక్ట్గా చేయొచ్చు. సో మనమైతే ఇప్పుడు మనమున్న టైమ్ ట్రావెలర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి, అంటే కరెక్ట్గా మనకి మాతృ మందిర్ ఆపోజిట్లోనే ఉంది. సో లాస్ట్ టైం మాతృ మందిర్లో డ్రీమర్స్ కెఫే. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్.
ఇక్కడ ఫుడ్ ట్రై చేయకుండా వెళ్ళిపోయాము, వాన పడుతుంది అండ్ ఇంకా అనుకోకుండా వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అనేసి ఈరోజు వచ్చాము. బైక్ మన రూమ్ దగ్గరే పెట్టేసాం, మళ్ళీ ఇక్కడికి వస్తే పార్కింగ్ ఛార్జెస్ 20 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ ప్రైజెస్ అలానే ఫుడ్ టేస్ట్ కూడా చెప్తాను. ఇక్కడ కొన్ని మాత్రమే బడ్జెట్లో ఉంటాయి, కొన్ని మాత్రం హెవీ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ మొత్తం వీళ్ళ ఓన్ ఫామ్ నుంచి తీసుకొచ్చి చేస్తారు ఇంగ్రీడియంట్స్ మొత్తం. సో నేనైతే ఒక మసాలా చాయ్ చెప్పాను అండ్ ఒక పావు బాజీ, ఇంకా కామన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే బిస్కెట్స్ ఏవో చెప్పాము ఓట్తో చేసినవి. అండ్ మన మనీ బ్రో వచ్చేసరికి చాక్లెట్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాడు. సో ఇవి ట్రై చేసి వీటి ప్రైసెస్ కూడా నేను చెప్తాను. సో మసాలా చాయ్ ఇక్కడ 60 రూపీస్ పడుతుంది. కంప్లీట్లో చెక్క వాడారు బ్రో, ఉట్టి చెక్క. సో టేస్ట్ మన సైడ్ మసాలా అంటే మంచి ఘాటు జింజర్ అవన్నీ వేయకుండా జస్ట్ చెక్కతో లాగిచ్చేసాడు చాయ్ మొత్తాన్ని. ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ లాస్ట్ టైం ట్రై చేసా, క్రేజీ. అలానే మనకు జ్యూసెస్ కూడా 30-40, మరీ ఓవర్ ప్రైస్ ఏమి ఉండదు, బడ్జెట్లో ఉంటాయి. బట్ ఇక్కడ మాట్లాడాల్సింది వచ్చేసి ఈ బిస్కెట్ గురించి. సో ఈ బిస్కెట్ మనకి ఓట్స్తో చేస్తారంట, దీని యొక్క ప్రైస్ 60 రూపీస్. అలానే పావు బాజీ పోర్షన్ అయితే మాత్రం చాలా తక్కువ ఇస్తారు, ప్రైస్ 80 రూపీస్. సో ఈ టూ మాత్రం నాకు ఎక్కువ ప్రైస్ అనిపించింది. చాయ్ ఓకే 60 రూపీస్. అలానే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ పోర్షన్ అయితే మాత్రం మంచిగా ఇచ్చారు ఆ ప్రైస్కి. సో ఈ బిస్కెట్ అయితే ట్రై చేద్దాము. సో ఇది మనకి కంప్లీట్గా ఓట్స్తో చేస్తారంట. మనకి లోపల బ్లాక్ కరెంట్ యూస్ చేస్తున్నారు, అది ప్యాలెట్కి టచ్ అయినప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది. మనకి ఇది ఎలా అంటే న్యూట్రీ గోల్డ్ ఏదో ఒక బిస్కెట్ ఉంటుంది బ్రో, ఓట్స్తో చేస్తారు. సో సేమ్ అదే ఫ్లేవర్, కాకపోతే ఈ బ్లాక్ కరెంట్ మధ్యలో ఫిల్లింగ్స్ ఉన్నాయి, అవి తగిలినప్పుడు మాత్రం టేస్ట్ యాక్సలరేట్ అవుతుంది కొంచెం. సో ఓకే, బట్ 60 రూపీస్ అంటే మాత్రం చాలా ఎక్కువ. కాకపోతే ఇంకా వీళ్ళు ఓన్ హ్యాండ్ మేడ్ కాబట్టి. అండ్ పావు బాజీ, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటిది ఇంకొక పీస్ ఇచ్చారు 80 రూపీస్. కొంచెం కదా, చాలానే ఎక్స్పెన్సివ్. ఓ పావు కూడా చాలా హార్డ్ ఉంది పావు. బాజీ ఓకే, ఆలు పీస్ స్టఫింగ్ ఓకే, బట్ పావు మాత్రం చాలా హార్డ్ ఉంది, సాఫ్ట్గా లేదు, అంటే లాస్ట్ టైం ట్రై చేసినట్లు లేదు. సో ఇదైతే మాత్రం ఫ్లాప్ అయింది. దాంట్లో కేక్ కూడా ఓకే అంట, ఎందుకంటే ఇప్పుడు చాయ్ తాగుతున్నా కాబట్టి కేక్ తిన్నానంటే చాయ్ని ఎంజాయ్ చేయలేను. ఇక్కడ మొత్తం మీద బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవరు అంటే చూపిస్తా. కూర్చొని నిద్రపోతున్నాడు సుఖపురుషుడు. ఓకే, సో మనమైతే ఇక్కడ లైట్ ఫుడ్డే, ఇది తినేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి బ్యాగ్ సర్దుకొని ఇక్కడ నుంచి నాకు తెలిసి అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేసి ప్యారడైజ్ బీచ్ కాకుండా శాండ్ డ్యూన్స్ అని ఉంటుంది. సో శాండ్ డ్యూన్స్ బీచ్కి ఏమంటే అది ఒక ప్రైవేట్ బీచ్ లాగా, మనకి బయట ఎంట్రీ ఛార్జ్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారు. అన్ని ఇప్పుడే చెప్పేస్తే ప్లాన్ బాగోదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో డైరెక్ట్గా బీచ్లో కలుసుకుందాం. సో ఇప్పుడు టైం అయితే మనకి అరౌండ్ 5:30 అయ్యింది. పాండిచేరిలో మస్ట్ విజిట్ ప్లేసెస్ అంటే చర్చెస్ చెప్తుంది, ప్యారడైజ్ బీచ్ చెప్తుంది, అట్లే రాక్ బీచ్ చెప్తుంది. ఈ శాండ్ డ్యూన్స్ బీచ్ మాత్రం క్రోమ్లో ఎక్కడ కనిపించదు అనమాట. అంటే మీరు సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్ లో ఇది ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు మరి. సో ఈ రోజు మనమైతే శాండ్ డ్యూన్స్ బీచ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వైబ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము కొంచెం లేట్ గా వచ్చాము, సో ఎవరైనా వచ్చామైతే 4కి అట్లా ప్లాన్ చేసుకొని వచ్చేయండి. మనకి ఎంట్రన్స్ దగ్గర ఇది వేస్తారనమాట. సో ఈ టికెట్ లోపలికి అలో చేసేదానికి 70 రూపీస్ తీసుకుంటారు. అంటే మన కంప్లీట్ ప్రైవేట్ బీచ్. అట్లే అక్కడ రెస్టారెంట్ ఉంది, అన్ని నేను క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో మనకి ఇలా వెళ్ళేదారిలో క్లియర్గా ఉంటుంది అనమాట బీచ్ కెఫే. అట్లే లోపల ఒక చిన్న డీజే సెటప్ ఉంటుంది, అక్కడ మనకి చిన్న బీర్ అవి దొరుకుతాయి అనమాట. అట్లే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, బీచ్ బోటిక్, రెయిన్ డాన్స్. శాండ్ డ్యూన్స్ బీచ్ మనం వెళ్ళేది ఇప్పుడు. అట్లా ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి రెస్టారెంట్ అనమాట, ఈట్ ఫిష్ అనే రెస్టారెంట్. ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వచ్చేసరికి మనకి వాటర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అక్కడ జరుగుతుంటాయి. అండ్ మనం వస్తుంది ఇటు. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ బీచ్ నేను 9 టైమ్స్ లో అవుట్ ఆఫ్ ఒక 4 టైమ్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఈ బీచ్ మనకి మ్యాప్స్ లో అయితే లొకేషన్ క్లియర్ గా ఉంటుంది, బట్ వచ్చే దారి మాత్రం ఒక 300 మీటర్స్ మాత్రం మనకి ఆఫ్ రోడ్ లాగా ఉంటుంది. సో అది దాటుకొని వస్తే మాత్రం మంచిగా ఒక ప్లెజెంట్ బీచ్. ఇది ప్రైవేట్ కాబట్టి మనకి కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్ని ఉంటాయి. లాకర్ ఫెసిలిటీ లాస్ట్ టైం ఉంది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, బట్ మనము బ్యాగ్ డైరెక్ట్ గా క్యారీ చేసుకోవచ్చు. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏమంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, మాలాగా 5:30కి రాకుండా కొంచెం 4కి అట్లా వచ్చారంటే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బేసిక్ గా మనకి ఇక్కడ బీచ్ చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనేసి. అలానే ఇక్కడ బైక్స్ ఉన్నాయి. సో మనీ బ్రో దానికి వెళ్ళాడు అనమాట రైడ్ కి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.
సో మనకి దాని ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్ ఛార్జ్ చేశారు సింగిల్ పర్సన్కి. అది కూడా జస్ట్ ఒక 900 మీటర్స్ అన్నారు, అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్ 1 కిలోమీటర్ అనుకోవచ్చు. సో మనకి 1 కిలోమీటర్కి ఒక పర్సన్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మనకి వెనక క్యామెల్స్ కనిపిస్తున్నాయి కదా, క్యామెల్ రైడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ బోట్ ఉన్నాయి కదా, అవి నేను ఫోటో తీశాను, ఆ రైడ్ ప్రైజెస్ చెప్తాను క్లియర్గా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అది మాత్రం క్లియర్గా చెప్తున్నా. సో ఏటీవీ రైడ్ ఎలా ఉంది బ్రో? 300 రూపీస్. ఫుల్లీ డిసప్పాయింటెడ్ బ్రో, ఎందుకంటే అది మరీ దారుణంగా ఉంది. ఏదో తుప్పు సామాన్లో నుంచి ఆ బండిని తీసుకొని వచ్చి పెట్టినట్టు ఉంది. నేను రైడ్ చేస్తుంటే అది ఎక్సలేటర్ ఏమో స్కిడ్ అయిపోతుంది, ఒక సైడ్కి టర్న్ అయిపోతుంది, హ్యాండిల్ కూడా. అవన్నీ ఒక్కొక్క బైక్ పార్ట్ తీసుకొని వచ్చి దానికి పెట్టి దాన్ని ఏటీవీలా 4 వీల్స్ వేసి పెట్టినట్టుంది. సో డిసప్పాయింట్, ఫుల్ వర్త్ కాదండి, అస్సలు వర్త్ కాదు. సో ఇందాక నేను అక్కడ మీకు వాటర్ రైడ్స్ అని చెప్పాను కదా, వాటి ప్రైజెస్ అయితే చెప్తాను. అక్కడ ఆక్వా పార్క్ ఉంది, దానికి వచ్చేసరికి ఒక పర్సన్ కి 800 రూపీస్, అది 1 అవర్ అనమాట. అట్లే జెట్స్ కి వచ్చేసి 1000 రూపీస్ ఒక పర్సన్ కి. స్పీడ్ బోట్ అయితే 500 రూపీస్ ఒక పర్సన్ కి. అలానే కిడ్స్ 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 300 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ప్లెజర్ బోట్ వచ్చేసరికి 350 రూపీస్ ఒక పర్సన్ కి. అలానే డోనట్ రైడ్ వచ్చేసరికి ఒక రైడ్ కి 1500 రూపీస్ 2 పర్సన్స్ తీసుకెళ్తారు. అలానే బనానా రైడ్ వచ్చి 750 ఒక పర్సన్ కి. దాంట్లో ఆ బనానా రైడ్ కి వెళ్ళాలంటే మాత్రం మినిమం 4 పర్సన్స్ వెళ్ళాలి. అట్లే కాయాకింగ్ వచ్చేసి 500 రూపీస్ ఒక రైడ్ కి, 2 పర్సన్స్ 20 మినిట్స్ తిప్పుతారు. అలానే డిస్కో రైడ్ 750 రూపీస్ ఒక పర్సన్ కి. ఫైనల్లీ యాచ్ రైడ్, ఇదైతే మనకి ఏకంగా 15K అంటే 15,000 రూపీస్ ఒక రైడ్ కి. దీంట్లో మాక్సిమం 10 పర్సన్స్ తీసుకెళ్తారు. మనకి ఇది కంప్లీట్ గా సీ రైడ్ అనమాట, ఒక 1 అవర్ తిప్పుతారు, 15,000 రూపీస్. సో ఈ ప్రైజెస్ అయితే నాకైతే, నన్ను అడిగితే మాత్రం నా ఒపీనియన్ కొంచెం ఎక్కువనే చెప్తాను. మనకి లోకల్లో ఇలానే కొన్ని యాక్టివిటీస్ తో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు ఉన్న హోటల్ వాళ్ళని అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఏది బెటర్ ప్రైస్ అనిపిస్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇందాక ఇక్కడ ఏటీవీ బైక్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చెప్పాం కదా, అంత వర్త్ అనిపించలేదు అన్నారు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మన ఫుడ్ ఎడిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి.